హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డెలివరీ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. డెలివరీ ట్రేడింగ్ అంటే ఇన్ డెలివరీ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇన్వెస్టర్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బై అండ్ సెల్ షేర్స్ విత్ ఇన్ ద సేమ్ డే. ఇన్వెస్టరు ఒక్క రోజులోనే బై చేసి సెల్ చేయాల్సిన అవసరం లేదు. అది ఇంట్రాడేలో చేస్తాం. ఒకే రోజు బై చేసి మార్నింగ్ మధ్యాహ్నం లోపు అమ్మేయాలి. అది ఇంట్రాడే అవుతుంది. డెలివరీ ట్రేడింగ్లో మీరు అమ్మాల్సిన అవసరం లేదు. ఒక షేర్ ఒక కంపెనీ ఎన్ని కంపెనీస్ అయినా కొని అట్లే పొజిషన్ ట్రేడింగ్ కింద పెట్టుకోవచ్చు. డెలివరీ కింద తీసుకొని కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు అట్లే. ఓకే, డెలివరీ ట్రేడింగ్లో ఒక్క రోజులోనే కొని అమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్ సచ్ ట్రాన్సాక్షన్స్ ద ఇండివిజువల్ కెన్ హోల్డ్ ద షేర్స్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ డిపెండింగ్ ఆన్ హిస్ ఆర్ హర్ విల్లింగ్నెస్. ఒకసారి కొని హోల్డ్ చేసుకోవచ్చు షేర్స్ లాంగ్ టర్మ్ కోసం. అది కొన్ని ఇయర్స్ అయినా పెట్టుకోవచ్చు, కొన్ని నెలలైనా పెట్టుకోవచ్చు. ఫ్యూ మంత్స్ టు ఫ్యూ ఇయర్స్ మీరు పెట్టుకోవచ్చు. దాన్నే డెలివరీ ట్రేడింగ్ అంటారు. ఇన్ కంట్రాస్ట్ టు ఇంట్రాడే ట్రేడింగ్. ఓకే, అంటే ద డ్యూరేషన్ కెన్ రేంజ్ ఫ్రమ్ 2 days టు ఈవెన్ 2 decades ఆర్ మోర్. మీరు డ్యూరేషన్ చూస్తే మీరు 2 days నుంచి 2 days తర్వాత డెలివరీకి వస్తుంది అది. ఓకే, మీ డిమాట్ అకౌంట్లోకి వస్తాయి షేర్స్. అప్పటి నుంచి 2 decades అంటే 20 సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు మీరు ఆ షేర్లు అమ్మకుండా. దాన్నే డెలివరీ ట్రేడింగ్ అంటారు. ఓకే, యూ విల్ హ్యావ్ టు పే ద ఫుల్ ప్రైస్ ఆఫ్ ద షేర్ టు టేక్ ద పొజిషన్. మీరు ఫుల్ డబ్బు పెట్టాలా డెలివరీ ట్రేడింగ్ తీసుకోవాలంటే. మీకు లెవరేజ్ రాదు బ్రోకర్స్ నుంచి. జిరోదా అయినా, గ్రో అయినా, యాంజెల్లోనైనా మీకు లివరేజ్ దొరకదు డెలివరీ ట్రేడింగ్కు. మీరు ఫుల్ క్యాష్తో కొని డిమాట్ అకౌంట్లో పెట్టుకొని కొన్ని సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా పెట్టుకోవచ్చు క్యాష్తో. ఏం ప్రాబ్లం లేదు. మీరు స్థలం కొని పెట్టుకునేట్టు ఎప్పుడైనా అమ్ముకోవచ్చు 10 సంవత్సరాలకు అట్లే డెలివరీ ట్రేడింగ్లో డెలివరీ కోసము షేర్స్ కొని ఫుల్ ప్రైస్తో కొని అట్లే డిమాట్ అకౌంట్లో పెట్టుకోవచ్చు, కొన్ని సంవత్సరాలకు అమ్ముకోవచ్చు. ఓకే, ఇప్పుడే అమ్మాల్సిన అవసరం లేదు, కొన్ని రోజులకే. ఓకే, హౌ ఎవర్ సమ్ బ్రోకర్స్ ప్రొవైడ్ ద ఫెసిలిటీ ఆఫ్ మార్జిన్ ట్రేడ్ ఫైనాన్సింగ్. ఎంటీఎఫ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కొంతమంది బ్రోకర్స్. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫైనాన్సింగ్, వేర్ యూ కెన్ టేక్ ద పొజిషన్ బై జస్ట్ పేయింగ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ద షేర్ ప్రైస్. మీరు కొంత పే చేస్తే షేర్స్ కోసము వాళ్ళు మార్జిన్స్ 3 times 4 times ఇస్తారు. లోన్గా ఇస్తూ ఉన్నారు ఇప్పుడు డెలివరీ ట్రేడింగ్కు. కానీ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు. మీరు నెల వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఆ అమౌంట్కు నెల వడ్డీ కట్టి మీరు షేర్స్ కొనుక్కొని వడ్డీ కట్టుకోవచ్చు మీరు వాళ్ళు ప్రొవైడ్ చేసిన మార్జిన్తో. ఓకే, ద బ్రోకర్ ఫండ్స్ ద రెస్ట్ అండ్ చార్జెస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇట్. బ్రోకర్స్ జిరోదా కానీ, గ్రో కానీ, ఏంజల్ వన్ కానీ వాళ్ళు బ్రోకర్స్ అంటారు. వాళ్ళు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తారు మనకు లివరేజ్ ప్రొవైడ్ చేసిన దానికి. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసిన దానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తారు. మనం నెల ఇంత ఇంట్రెస్ట్ అని పే చేయాలి వాళ్ళకు. ఫుల్ లోన్ లాగా ఇచ్చేస్తారు వాళ్ళు, ఎంటీఎఫ్ ఫెసిలిటీ. ఓకే, మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఓకే, నెల. ఓకే, డెలివరీ ట్రేడింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. T+1 సెటిల్మెంట్. డెలివరీలోకి రావాలంటే డెలివరీ ట్రేడింగ్ తీసుకుంటే మనము డిమాట్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసిన రోజు ప్లస్ ఒక రోజు తర్వాత సెటిల్మెంట్ అవుతుంది అది. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ అప్పుడు డిమాట్ అకౌంట్లోకి వస్తుంది. ట్రాన్సాక్షన్ ప్లస్ 1 day
తర్వాత. ఓకే. ఇన్ ఇండియా ద సెటిల్మెంట్ సైకిల్ ఫర్ డెలివరీ ట్రేడింగ్ ఈజ్ టిపికల్లీ T+1 ఇక్కడ ఇండియాలో ట్రాన్సాక్షన్ ప్లస్ 1 డే, which means that when you buy shares you must make the payment within 2 trading days from the date of purchase. ఓకే. మీ 2 days లోపు మీ షేర్స్ డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయి డెలివరీ ట్రేడింగ్ తీసుకుంటే మీరు. దాన్నే దిస్ ఈజ్ డెలివరీ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.